అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 16 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. జాన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయి ఆఫీస్ అయిపోయి అందరూ వెళ్ళిపోతారు. కార్తీక్ ఫ్లాట్లో కార్తీక్ తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. కిషోర్, ఏమైంది బావా, అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కార్తీక్, అను నవ్వు చూశాన్రా, చాలా రోజుల తర్వాత. నాకు చాలా సంతోషంగా ఉంది. అను నవ్వు చూస్తుంటే తాను నా కోసమే నవ్విందా అని అనిపించింది. కిషోర్, ఇది కొంచెం ఓవర్ బావా. అను నవ్వటమే ఎక్కువ, మళ్ళీ నీకోసం అనుకోవడం ఓవర్. కార్తీక్, కొంచెం సేపు కూడా సంతోషంగా ఉండనివ్వవు కదరా. పద, డిన్నర్ చేద్దాం. డిన్నర్ అయిపోయిన తర్వాత కిషోర్, కానీ కార్తీక్, ఈరోజు మాత్రం జాన్ బర్త్డే చాలా బాగా జరిగింది. నువ్వు అను కలిసి రావడం, అను నవ్వడం, నేను కేక్ మీద పడడం, జాన్ ఏడుపు మొహం, మొత్తానికి భలే జరిగింది కదా. కార్తీక్ మనసులో, అమ్మో వీడికి నెమ్మదిగా డౌట్ స్టార్ట్ అవుతుంది. కిషోర్, నువ్వు ముందే కేక్ తెప్పించావు కాబట్టి సరిపోయింది. అయినా నీకెలా తెలుసు ఆ కేక్? కార్తీక్, వచ్చేసింది, వీడికి డౌట్ వచ్చేసింది. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, గుడ్ నైట్. కిషోర్కి బల్బు వెలుగుతుంది. కిషోర్, ఆగు బావా. కార్తీక్ నవ్వుతుంటాడు. కిషోర్, నాకు సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా అంటూ కార్తీక్ మీద పడి కొడుతుంటాడు. నిజం చెప్పు, ఏం చేశావు? ఏదో చేశావు, చెప్పకపోతే చంపేస్తాను అంటూ గొంతు పట్టుకుంటాడు. కార్తీక్, నేనేం చేయలేదు. కిషోర్, లేదు, నువ్వు ముందే ప్లాన్ చేసి మరీ కేక్ తెప్పించావు అంటే నువ్వే ఏదో చేశావు, మర్యాదగా చెప్పు. కార్తీక్, అంటే కరెక్ట్ టైం చూసి నీ కాలుకు స్టిక్ అడ్డు పెట్టమని ప్యూన్కి 100 ఇచ్చాను అంతే. కిషోర్, నన్ను కావాలని అందరి ముందు బఫూన్ని చేస్తావా? కార్తీక్, అంటే మీ అక్క కోసం, తప్పలేదురా. కిషోర్, అను కోసమా? కార్తీక్, నువ్వే కదా అను నవ్వుతూ ఉండేలా చేయమన్నావు, అందుకే ఇలా చేశాను. కిషోర్, అందుకని నన్నే బలి చేస్తావా? కార్తీక్, తప్పలేదురా. కిషోర్, అనుని నవ్వించడం కోసం చేశావు కనుక, అను కూడా నవ్వింది కనుక వదిలేస్తున్నాను. కానీ నువ్వు నాకు సర్ప్రైజ్ అని షాక్ ఇచ్చావు కదా, నేను మాత్రం నీకు షాక్తో కూడిన సర్ప్రైజ్ ఇస్తాను. ఒకసారి లేచి ఈ ఫోటో చూడు చిట్టి తండ్రి. కార్తీక్, ఏముంది ఈ ఫోటోలో? మొత్తం బ్లర్గా ఉంది. కిషోర్, అలా బ్లర్ చేసింది నేనే. ఇప్పుడు నువ్వు ఒక 100 గుంజీలు తీస్తే అప్పుడు అసలు ఫోటో చూపిస్తాను. కార్తీక్, చూపించకపోతే పోరా అంటూ తన రూమ్లోకి వెళ్తుంటాడు. కిషోర్, బాగా ఆలోచించుకో బావా. ఛాంబర్ రూమ్, సోఫాలో కొత్తగా ప్రేమికుల జంట, అబ్బాయి భుజం మీద అమ్మాయి, అదే ఈ ఫోటో. కార్తీక్, రే కిషోర్, ఏమంటున్నావు? అను నా భుజం మీద? బా, ఒక్కసారి చూపించరా. కిషోర్, మరి గుంజీలు? కార్తీక్, 100 కాదు 1000 తీస్తాన్రా, ప్లీజ్ రా చూపించు. కిషోర్, నాకు ఫోన్ వచ్చే టైం అయింది బావా, తర్వాత చూపిస్తానులే. కార్తీక్, రే, రోజు వచ్చే ఫోనే కదరా, అయినా ఎవర్రా రోజు నీకు ఈ టైంకి ఫోన్ చేసేది? కిషోర్ మనసులో, వామ్మో, బావకి డౌట్ వచ్చేలా ఉంది. సరే బావా, నీ ఫోన్కి వాట్సాప్ చేస్తున్నా, చూసుకో. కార్తీక్ ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. కిషోర్కి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతుంటాడు. అను తన భుజం మీద పడుకోవడం అంటూ కార్తీక్ మనసు గాలిలో తేలిపోతుంది. తాను కలలో కూడా ఊహించలేనంత దగ్గరగా అను తనతో ఉండడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. ఆ సంతోషంలోనే చాలా ప్రశాంతంగా నిద్రపోతాడు. అసలు ఏం జరిగిందంటే, కార్తీక్ అను ఛాంబర్ రూమ్లో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కార్తీక్కి నిద్ర వచ్చి పడుకుంటాడు. వర్క్ కంప్లీట్ అయి వెళ్ళిపోతూ కార్తీక్ నిద్రపోవడం చూసి అను కూడా కళ్ళు మూసుకుంటుంది. ముందు రోజు నిద్ర లేకపోవడం వల్ల తెలియకుండానే అను కూడా నిద్రపోతుంది. అలా నిద్రలోనే తనకి తెలియకుండానే కార్తీక్ భుజం మీద వాలిపోతుంది. పార్టీకి టైం అవుతుందని చెప్పడానికి వచ్చిన కిషోర్ వాళ్ళిద్దరినీ అలా చూసి షాక్ అవుతాడు. కార్తీక్ని సర్ప్రైజ్ చేద్దామని తన ఫోన్లో ఒక ఫోటో తీస్తాడు. ఇంతలో అనుకి మెలకువ వస్తుందని తెలిసి
సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు కిషోర్. నిద్రలేచిన అను తాను ఎక్కడ ఉందో చూసుకొని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాతే కిషోర్ వచ్చి కార్తీక్ని నిద్రలేపుతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. అనులో చాలా మార్పు కనిపిస్తుంది. రోజు అను కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడం, అనుతో కలిసి లంచ్ చేయడం, అనుతో గుడికి వెళ్ళడం, అను గుడిలో పడుకుంటుంది అని శాస్త్రి గారి ద్వారా తెలుసుకొని తాను కూడా గుడిలో పడుకోవడం అలవాటుగా మారిపోతుంది కార్తీక్కి. ఒకరోజు రాత్రి అను గుడిలో పడుకుంటుందని తెలిసి తనకి తెలియకుండానే వెళ్ళి తనకి తోడుగా పడుకుంటాడు. తర్వాత రోజు ఆఫీస్లో అను బిజీగా ఉంటుంది. అను మొహం చాలా నీరసంగా ఉంటుంది. అను ఎందుకు ఇలా చేస్తుందో అన్న కోపంతో కార్తీక్ తన క్యాబిన్లో ఉన్న కుర్చీని గట్టిగా తన్నుతాడు. అప్పుడే డోర్ తీసుకొని లోపలికి వచ్చిన అనుకి ఆ కుర్చీ తగిలి అమ్మా అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్ని వదిలేస్తుంది. కార్తీక్ అది చూసి సారీ చెప్తూ అను దగ్గరికి వెళ్తాడు. అను కింద పడిన పేపర్స్ని తీసుకుంటూ ఉంటుంది. నేను తీస్తాను అంటూ కార్తీక్ కూడా పేపర్స్ తీస్తూ ఉంటాడు. తెలియకుండానే ఇద్దరి తలలు కొట్టుకుంటాయి. ఏంటి కార్తీక్, ముందు కుర్చీతో కొట్టారు, ఇప్పుడు తలతో కొట్టారు, నా మీద ఏమైనా కోపమా అని అడుగుతుంది అను. సారీ అను, కావాలని చేయలేదు. ఒకసారి కొట్టుకుంటే కొమ్ములు వస్తాయంట బొమ్మరిల్లులో జెనీలియా చెప్పింది అంటూ తన తలతో కార్తీక్ని ఢీకొట్టి లేచి నిలబడి చిలిపిగా నవ్వుతుంది అను. అను చేసిన దానికి షాక్ అయి మళ్ళీ చిలిపి పనులు చేసే అనుని చూసిన ఆనందంతో లేచి అనునే చూస్తూ తన దగ్గరికి వెళ్తాడు. అను దగ్గరికి వెళ్ళి అను మొహంని తన దోసిల్లోకి తీసుకొని నువ్వు ఇలా నవ్వుతుంటే ముత్యాలు కాదు ఆకాశంలో నక్షత్రాలు కూడా రాలుతాయి, అంత అందంగా ఉంది నీ నవ్వు అంటూ అను నుదుటి మీద ముద్దు పెడతాడు కార్తీక్. కార్తీక్ నుంచి ఊహించని ఆ ప్రవర్తనకి అను కార్తీక్ చేతులని వెనుకకి తోసి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే కార్తీక్ అను చేతిని పట్టుకుంటాడు. కార్తీక్ అను వైపు చూసి నువ్విలా ఎప్పుడు నవ్వుతూ ఉంటానంటే నా ప్రాణమైనా సరే నీ కోసం అంటుండగా తలుపు కొట్టిన చప్పుడు రావడంతో అను చెయ్యి వదిలేస్తాడు కార్తీక్. అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ గుడికి వెళ్తాడు కార్తీక్. అప్పటికే అను గుడిలో కూర్చొని ఉంటుంది. కార్తీక్ అమ్మవారికి నమస్కరించి అను పక్కన కూర్చుంటాడు. తాను చేసిన పనికి అను ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయంతో అను మొహంలోకి చూడలేకపోతాడు. కానీ ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. నేను చేసింది తప్పు కావచ్చు, కానీ అది నాకు తెలియకుండానే జరిగిపోయింది. కానీ నువ్వు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది అను. అను కార్తీక్ కార్తీక్ మనసులో నీ గొంతులో నాకు ప్రేమ కనిపిస్తుందేంటి? చెప్పు అను. అను, నేను షాపింగ్కి వెళ్ళాలి, మీరు నాకు తోడుగా వస్తారా? కార్తీక్ మనసులో నా జీవితం అంతా నీకు తోడుగా ఉండాలని. వస్తాను. ఎక్కడికి వెళ్ళాలి అను? అను, చెప్తాను పదండి. షాపింగ్ కంప్లీట్ అయ్యి ఫ్లాట్కి వెళ్ళిన కార్తీక్కి తన రూమ్ డోర్ ఓపెన్ అయి ఉండడంతో షాక్ అవుతాడు. అసలు ఏం జరిగిందంటే తన బర్త్డే కోసం షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఫ్లాట్కి చేరుకుంటాడు కిషోర్. అప్పటికే కార్తీక్ ఇంకా రాడు. తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఫోన్ చూస్తాడు. ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడంతో ఛార్జ్ చేయడం కోసం ఛార్జర్ వెతుకుతాడు. అది కనిపించదు. ముఖ్యమైన ఫోన్ వస్తుందని తెలుసు కనుక తన ఫోన్ ఎలాగైనా ఛార్జ్ చేసుకోవాలని మొత్తం ఫ్లాట్ అంతా వెతుకుతాడు. కార్తీక్ ఫోన్ ఛార్జర్ యూజ్ చేసుకుందామని కార్తీక్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. తన రూమ్లోకి ఎప్పుడూ రావద్దు అని చెప్పిన కార్తీక్ మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. కానీ ఫోన్లో మనిషి గురించి ఆలోచించి ఏదైతే అదే అవుతుంది అని కార్తీక్ రూమ్లోకి వెళ్తాడు. రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. కానీ అంత చీకటిలో కూడా మెరిసిపోతున్న అను ఫొటోస్ చూసి షాక్ అవుతాడు. ఆ రూమ్ అంతా అను ఫొటోస్తో నిండిపోయి ఉంటుంది. అను చిన్నప్పటి ఫొటోస్, కాలేజ్ ఫొటోస్ అన్నీ ఆ రూమ్లో ఉంటాయి. రూమ్లో లైట్ ఆన్ చేస్తాడు కిషోర్. అను ఫొటోస్ అన్నీ మాయమైపోతాయి. ఆ ఫొటోస్ని రేడియంతో కార్తీక్ డిజైన్ చేయించుకుంటాడు.
కిషోర్ మాత్రం లైట్స్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ రూమ్ అంతా చూస్తూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ వస్తాడు. తన రూమ్ డోర్ తీసి ఉండడం చూసి టెన్షన్గా లోపలికి వెళ్తాడు. తన రూమ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న కిషోర్ని చూసి తన భుజం మీద చేయి వేస్తాడు. కార్తీక్, నా రూమ్లో ఏం చేస్తున్నావురా? కిషోర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, బావా, నువ్వు అనుని ప్రేమిస్తున్నావు అనుకున్నాను, కానీ ఇంతలా ఆరాధిస్తున్నావు అనుకోలేదు. నీకు అను అంటే ప్రాణం అనుకున్నాను, కానీ అనునే నీ జీవితం అనుకోలేదు. నీ ప్రేమకు మా అను ఎలా ఉన్నా నేను మాత్రం ఫిదా అయిపోయాను బావా అని కార్తీక్ని హగ్ చేసుకుంటాడు కిషోర్. కార్తీక్, రేయ్ చాలు కానీ నువ్వేంటి నా రూమ్లో? పదానో ముందు బయటికి. కిషోర్, నీ రూమ్ గుట్టు మొత్తం తెలిసిపోయింది, కానీ ఇంకా ఆపు బావా. కార్తీక్, సరే అవును, రేపు నీ బర్త్డే కదా, షాపింగ్ చేసావా లేదా? కిషోర్, అయిపోయింది బావా. కార్తీక్, సరే ఏవి నాకు చూపించు, ఏం తీసుకున్నావో. కిషోర్, తర్వాత చూపిస్తాను, కానీ ముందు నీ ఫోన్ ఛార్జర్ ఇవ్వు ప్లీజ్, ఇప్పటికే లేట్ అయిపోయింది. కార్తీక్ తన బ్యాగ్లో ఉన్న ఛార్జర్ ఇస్తూ, అయినా ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? కిషోర్, అది కాదు బావా, బర్త్డే అని విషెస్ చెప్పడానికి అందరూ ఫోన్ చేస్తారు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఫీల్ అవుతారు కదా అని. కార్తీక్, సరే నేను ఫ్రెష్ అయి వస్తాను, డిన్నర్ చేద్దాం. కిషోర్ మనసులో, అమ్మయ్య, కార్తీక్కి డౌట్ రాలేదు. ఈరోజు నైట్కి చాలా పని ఉంది, తొందరగా అన్నీ కంప్లీట్ చేయాలి అనుకుంటాడు. కిషోర్ బర్త్డే రోజు కిషోర్, కార్తీక్ ఆఫీస్కి రెడీ అయి రూమ్స్ నుంచి బయటికి వస్తారు. కార్తీక్ కిషోర్కి బర్త్డే విషెస్ చెప్పి హగ్ చేసుకుంటాడు. కిషోర్, బావా, నా గిఫ్ట్ ఏది? కార్తీక్, నీకు అన్నిటికీ తొందరేరా, ఈరోజు ఆఫీస్లో నీది నిత్యాది బర్త్డే పార్టీ ఉంది కదా, అక్కడ ఇస్తానులే. కిషోర్, ఏంటి ఆ చుంచు మొహంతో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలా? నెవర్. కార్తీక్, ఎందుకురా ఎప్పుడు ఆ అమ్మాయిని ఏడిపిస్తావు, గొడవ పడతావు, తప్పురా. కిషోర్, ఏంటి బావా దానివైపు మాట్లాడుతున్నావు? అసలే నువ్వంటే అది పడి చస్తుంది, ఇప్పుడు నువ్వేమో దానికి సపోర్ట్ చేస్తున్నావు. కార్తీక్, రేయ్ నోర్మొయ్రా, ఏదో బర్త్డే కదా అని. కిషోర్, అయితే సరే పద, ఆఫీస్కి వెళ్దాం. అందరూ ఆఫీస్కి చేరుకుంటారు. నిత్యకి కిషోర్కి బర్త్డే విషెస్ చెప్తారు అందరూ. అను కూడా విష్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు నిన్న చెప్పాను కదా, ఈరోజు లంచ్ ట్రీట్ నాది, సో ఫుడ్ మొత్తం ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం, ఓకేనా అంటాడు కిషోర్. అందరూ గట్టిగా ఓకే అని అరుస్తారు. లంచ్ టైంలో అందరూ కావాల్సింది ఆర్డర్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేస్తారు. రవి, జాన్, కవిత, శాంతి ఈవినింగ్ క్యాంటీన్లో కేక్ కటింగ్కి ప్లాన్ చేస్తారు. ఆ రోజు ఈవినింగ్ పార్టీకి అంతా రెడీగా ఉండడంతో అను రాను అంటుందేమో అని తనని కూడా తీసుకెళ్ళడానికి వస్తాడు కార్తీక్. కార్తీక్, అను, కేక్ కటింగ్ టైం అవుతుంది, వెళ్దామా అంటూ డోర్ దగ్గర నిలబడతాడు. అను, వెళ్దాం, ఒక్క నిమిషం ఈమెయిల్ పంపించి వస్తాను. కార్తీక్, నేను ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చే వరకు. అను, అలా నిలబడే బదులు నా ఎదురుగా ఇలా కూర్చోవచ్చు కదా. అను అలా అనేసరికి కార్తీక్ వచ్చి అను ఎదురుగా కూర్చుంటాడు. అను కార్తీక్ కళ్ళలోకి చూస్తూ, అను, కార్తీక్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా ప్లీజ్? కార్తీక్ మనసులో, ఇదేంటి ఇంత టెంప్టింగ్గా అడుగుతుంది, ఏం అడుగుతుందో ఏంటో, చెప్పు అను, ఏం చేయాలి? అను, నేను నిత్యకి గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మీరు కొంచెం సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండాలి అంతే. కార్తీక్ అను ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని, ఓయ్ ఇదేం హెల్ప్, నా వల్ల కాదు. అను, ప్లీజ్ కార్తీక్, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ప్లీజ్ అంటూ అను గడ్డం పట్టుకొని అడుగుతుంది కార్తీక్ని. ఇంకా కార్తీక్ ఏమంటాడు, సరే అనడం తప్ప. అను, కార్తీక్ ఇద్దరు పార్టీ దగ్గరికి వెళ్తారు. టీం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. అను, కేక్స్ ఇంకా రాలేదు, ఇప్పుడు ఎలా అని అడుగుతాడు రవి. కేక్ రెడీగా ఉంది రవి, నువ్వు టెన్షన్ పడకు, అది ఎప్పుడు తీసుకురావాలో నాకు తెలుసు అంటుంది అను. అందరూ అను వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.
గైస్, మీకు తెలుసు కదా సెలబ్రేషన్కి ముందే నాకు గిఫ్ట్ ఇవ్వడం అలవాటు అని. బట్ ఇప్పుడు నేను ఇచ్చే గిఫ్ట్ కొంచెం స్పెషల్. సో అందరూ జాగ్రత్తగా చూడడం కాదు, వినాలి. ఓకేనా అంటుంది అను. అందరూ ఓకే అని చెప్పి అనుని చూస్తూ ఉంటారు. కిషోర్, నిత్య బర్త్డే గిఫ్ట్ కోసం ఆతృతగా చూస్తూ ఉంటారు. అను ఫస్ట్. నిత్య, నీ గిఫ్ట్. కిషోర్, అక్క, ఇది అన్యాయం. నేను నీ తమ్ముడిని. ఫస్ట్ నాకు ఇవ్వాలి, కానీ ముందు ఈ పొట్టిదానికి ఇస్తాను అంటావా? నిత్య, రేయ్, ఇంకోసారి పొట్టి అన్నావంటే. రవి, అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? ఆపండి మీ గోల. అను, కిషోర్, లేడీస్ ఫస్ట్ కదా, అందుకే నిత్యాకి ఫస్ట్. కాదు, నేను కూడా లేడీనే అంటావా? చెప్పు, నీకే ముందు ఇస్తాను. కిషోర్, అమ్మో వద్దులే, ముందు ఆవిడ గారికే ఇవ్వు. అను, అది అలా రా దారికి. నిత్య, నీ గిఫ్ట్ చేతికి ఇచ్చేది కాదు, నోటితో చెప్పేది. విను, అందరూ వినండి. అను కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఓకే అని కళ్ళతోనే చెప్తాడు. నిత్య, కార్తీక్ ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నువ్వు కార్తీక్ని ఇష్టపడుతున్నావు అని తెలిసింది. మీ ఇంట్లో కూడా నీకు సంబంధాలు చూస్తున్నారు అని తెలిసింది. అందుకే మీ ఇంట్లో మాట్లాడి కార్తీక్తో నీ పెళ్ళికి మీ పేరెంట్స్ని ఒప్పించాను అని చెప్పి అందరి వైపు చూస్తుంది. అందరూ ఎలా రియాక్ట్ కావాలో తెలియక చూస్తూ ఉంటారు. నిత్య కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ నిత్యని చూసి సిగ్గుపడుతుంటాడు. నిత్య షాక్తో తన ఎదురుగా చూస్తుంది. కార్తీక్కి అను ఎందుకు అలా చెప్పిందో తెలియక, అసలు ఇప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియక ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అక్కడ జరుగుతున్నది చూసి అను చెప్పిన దానికి కాళ్ళ కింద వచ్చిన భూకంపం నుంచి తేరుకున్న మన కిషోర్ నిత్య మీదకు కోపంగా వెళ్ళి, ఒసేయ్ దుర్మార్గురాలా, ఎంత మోసం చేశావే! నిన్న షాపింగ్లోనే కదా సంబంధాలు చూస్తున్నారు అని చెప్పావు. అప్పుడే పెళ్ళికి కూడా ఫిక్స్ చేసేసారా మీ ఇంట్లో? నిన్న అర్ధరాత్రి 12కి బర్త్డే విషెస్ చెప్పడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ టెర్రస్ మీద గంటలు గంటలు మాట్లాడుకున్నాం కదా, అప్పుడైనా చెప్పొచ్చు కదా నాకు. నీకు చెప్పాను కదా, మా పేరెంట్స్తో మాట్లాడి ఒక 1 వీక్లో మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నాను కదే. తర్వాత టీంకి కూడా చెప్పి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా, నువ్వు కూడా సరే అన్నావు. ఇంతలోనే నన్ను ఇంత మోసం చేస్తావా? నేనేమో పిచ్చోడిలాగా నువ్వు ఇచ్చిన షర్ట్ వేసుకొని నీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని వస్తే, నువ్వేమో నేనిచ్చిన డ్రెస్ వేసుకొని పెళ్ళికి రెడీ అయిపోతావా? నమ్మక ద్రోహి, నిన్ను చంపేయాలే. అందరూ అను మాటల కన్నా కిషోర్ మాటలకు ఎక్కువగా షాక్ అవుతారు. వీడు మొత్తం బయట పెట్టేశాడు అని నిత్య తల పట్టుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది కార్తీక్కి అను ఏం చేసిందో. అను మాత్రం కుర్చీలో కూర్చొని టేబుల్ మీద 2 చేతుల్లో తన ఫేస్ పెట్టుకొని ఏమీ తెలియదన్నట్లు చూస్తూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ నవ్వుకుంటూ, నువ్వు మామూలు దానివి కాదే అనుకుంటాడు. కిషోర్ తననే తిడుతూనే ఉండడంతో నిత్య, ఒరేయ్ తింగరోడా, కార్తీక్తో నాకు పెళ్ళేంటిరా? మతి ఉందా నీకు? ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావా? అసలు ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? కొంచెం ముందు వెనుక చూసుకోరా పిచ్చోడా, ఏం జరుగుతుందో ఒక క్లారిటీ వస్తుంది అంటూ కిషోర్ తల అందరి వైపు తిప్పుతుంది. షాక్లో ఉన్న అందరినీ చూస్తాడు. తన ప్రేమ విషయం తానే చెప్పేలా చేసిన అను వైపు చూస్తాడు. అను క్లాప్స్ కొడుతూ నిలబడుతుంది. అందరూ షాక్ నుంచి తేరుకుంటారు. దొరికిపోయాన్రా దేవుడా, ఇప్పుడు ఎలా అనుకుంటూ ఇంకా ఓపెన్ అయిపోవడమే కరెక్ట్ అనుకుంటాడు కిషోర్. అను, అది అను. ఏంటి చెప్పు. కిషోర్, నీకు తెలిసిందని అర్థమైంది ఇప్పుడు. అను, ఛా ఊరుకో కిషోర్, నాకేం తెలుసని? అసలు ఏమీ తెలియదు నాకు. మీ ఇద్దరూ ఒకే ట్రైనింగ్ బ్యాచ్ అని తెలియదు. అక్కడి నుంచే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందని తెలియదు. గొడవ పడుతున్నట్లు నాటకం ఆడుతూ ఎవరికి మీ మీద డౌట్ రాకుండా చేసుకున్నారు, అది కూడా నాకు తెలియదు. నిత్య వర్క్ నువ్వు కంప్లీట్ చేయడం తెలియదు. ఇద్దరు ఒకే రోజు లీవ్ పెట్టి మహేష్ బాబు మూవీకి వెళ్ళడం తెలియదు. లంచ్ టైంలో ఒకే టైప్ బాక్సులు తెచ్చుకొని ఎవరూ చూడకుండా మార్చుకొని తినడం తెలియదు.
కొట్టుకుంటున్నట్లు గొడవ పడుతూ ఫ్లోర్లోనే రొమాన్స్ చేయడం తెలియదు. నిత్యకు దగ్గరగా ఉండడం కోసం తన ఇంటికి దగ్గరగా నువ్వు రూమ్ షిఫ్ట్ చేసుకోవడం తెలియదు. కార్తీక్ కార్లో ఇద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం తెలియదు. జాన్ బర్త్డేలో నువ్వు ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ నిత్య నడుము గిల్లడం తెలియదు. నిన్న గంట ముందు పర్మిషన్ తీసుకొని ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళడం తెలియదు. ఆఖరికి రోజు రాత్రుళ్ళు మీ ఇద్దరు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకోవడం తెలియదు. ఛ, నాకేమీ తెలియదు కిషోర్, పిచ్చిదాన్ని. కార్తీక్ మనసులో ఏమీ తెలియదు తెలియదు అంటూ మొత్తం వాడి ప్రేమ పురాణం అంతా బయట పెట్టేశావు కదా బంగారం. నువ్వు పిచ్చిదానివి కాదే నా బంగారం. నీ ఐడియాలతో ఎదుటి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తావు. వాడి మొహం చూడు పాపం. అయినా వాడికి కావాల్సిందే. నాకు కూడా చెప్పలేదు. రోజు రాత్రుళ్ళు వీడు ఫోన్లో మాట్లాడుతుంది నిత్యతోనా? ఇంకా వీడు అయిపోయాడు. అను చెప్పిన కిషోర్ నిత్యల ప్రేమాయణం విని టీం అంతా కోపంగా చూస్తారు నిత్య కిషోర్ల వైపు. కిషోర్ నిత్యతో, నీతు డార్లింగ్, వీళ్ళు మనల్ని కుమ్మేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేం లేదురా, అను ఫుల్గా ఇరికించేసింది. తన్నులు తినడానికి ప్రిపేర్ అయిపో. ఇంతలోనే అందరూ దగ్గరికి వచ్చి వీళ్ళకి ఒక రౌండ్ కోటింగ్ ఇచ్చేస్తారు. ఏరా, కళ్ళ ముందే ఉన్న గర్ల్ ఫ్రెండ్ని ఎక్కడ ఉందని అబద్ధం చెప్తావా అంటూ ఒక దెబ్బ. మీరు కొట్టుకునే వంకతో రొమాన్స్ చేసుకుంటుంటే మేము పిచ్చోళ్ళలా మిమ్మల్ని విడదీయాలా అంటూ ఇంకో దెబ్బ. ఎదురుగా నువ్వు ప్రేమించిన వాడిని పెట్టుకొని కార్తీక్ని పొగుడుతూ మమ్మల్ని డైవర్ట్ చేస్తావా అంటూ నిత్యాన్ని పట్టుకొని కితకితలు పెడుతుంది కవిత. కిషోర్, అను అను ప్లీజ్ కాపాడు. నా బర్త్డేని డెత్ డే చేసేలా ఉన్నారు. కాపాడు ప్లీజ్. అను, గైస్ ప్లీజ్ రిలాక్స్, వదిలేయండి. వాడికి ఇంకా నేను బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు. అది ఇచ్చిన తర్వాత మీ ఇష్టం. అందరూ కిషోర్ని కొట్టడం ఆపేస్తారు. కిషోర్, అమ్మో వద్దు అను. నువ్వు ఇచ్చిన ఒక్క గిఫ్ట్కే మా పని అవుట్. ఇంకో గిఫ్ట్ మాకు వద్దు తల్లి. అను, బాగా ఆలోచించు, తర్వాత నీ ఇష్టం. కిషోర్, వద్దు, నాకొద్దు. అను, సరే అయితే. ఇంకా సేపట్లో నిత్య ఇంట్లో మీ ఇద్దరి ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు చూస్తున్నారు మీ పేరెంట్స్. నీకు ఆ గిఫ్ట్ వద్దు అంటే సరేలే. హా అంటూ నోరెళ్ళబెడతారు కిషోర్ నిత్యాలు. అందరూ ఆశ్చర్యపోతారు. అను, ఏంటి వద్దా చెప్పు. నిత్య ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్ని వచ్చేయమంటాను. కిషోర్ నిత్య, వద్దు వద్దు, మాకు కావాలి ఈ గిఫ్ట్ ప్లీజ్. అను, అలా రండి దారికి. కిషోర్, అక్క, ఇప్పటి వరకు నువ్విచ్చిన షాక్లకి మా మైండ్ బ్లాక్ అయింది. అసలు నువ్వు ఏం చేశావో క్లారిటీ ఇవ్వు. అను నవ్వుతూ, ఏముంది, మీ విషయం అర్థమైంది. మీ బర్త్డేకి మీ పెళ్లి న్యూస్ మంచి గిఫ్ట్ ఇద్దామనిపించింది. అందుకే మీ పేరెంట్స్తో మాట్లాడాను. లక్కీగా వాళ్ళు ఈజీగా ఒప్పుకున్నారు. నీ బర్త్డే కోసం మీ పేరెంట్స్ ఇక్కడికి రావాలనుకున్నారు. అదేదో పెళ్లి చూపులు కవర్ అయినట్లు ఉంటుందని నిత్య వాళ్ళ ఇంటికి పంపించాను. మీరు ఆఫీస్ నుంచి నిత్య వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు. మీకోసం మీ పేరెంట్స్, మీ కొత్త లైఫ్ కూడా మీకు వెల్కమ్ చెప్తుంది. కంటిలో కన్నీళ్లతో అనుని హక్ చేసుకుంటారు కిషోర్ నిత్య. నిన్ను ఎవరైనా ప్రేమిస్తారు అని తెలుసు. కానీ నిన్ను ఒక్కసారి ప్రేమించడం స్టార్ట్ చేస్తే ఎవరైనా సరే నిన్ను ఎందుకు వదులుకోలేరో ఇప్పుడే అర్థమవుతుంది. నేను కూడా నిన్ను వదులుకోను మై డియర్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చాలు, కానీ ఇప్పుడు కేక్ కట్ చేస్తారా ఇద్దరు? అను సైగతో ప్యూన్ కేక్ తీసుకువస్తాడు. త్వరలో ఒకటి కాబోతున్న మీకు ఒకటే కేక్ కట్ చేయండి. హా, ఒక్క నిమిషం మర్చిపోయాను. కార్తీక్, మన గిఫ్ట్ ఏది? కార్తీక్ ఇద్దరికి కలిసి గిఫ్ట్ ఇస్తాడు. నిత్య ఓపెన్ చేసి చూస్తుంది. అందులో పెయిర్ వాచెస్ ఉంటాయి. ఎంగేజ్మెంట్ రోజున ఉంగరాలు మార్చుకుందరు, కానీ ఇప్పుడు మా ముందు ఈ వాచెస్ ఒకరికొకరు పెట్టుకొని కేక్ కట్ చేయండి అంటుంది అను. కిషోర్ నిత్య వాచెస్ పెట్టుకొని కేక్ కట్ చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కార్తీక్ అను దగ్గరికి వచ్చి తన చెవిలో యు ఆర్ యూనిక్ అని చెప్తాడు. అను చిన్నగా నవ్వుతుంది. కిషోర్ అను దగ్గరికి వస్తాడు. కిషోర్, అవును అను, నాకు ఒక డౌట్. అను, హ్యాపీ మూమెంట్స్లో డౌట్స్ ఏంటిరా నాయన? సరే అడుగు. కిషోర్,
1 ఇయర్ నుంచి నాతోనే ఉంటున్నారు ఈ వెధవలు. అందరూ ఉలిక్కిపడి కిషోర్ని కోపంగా చూస్తారు. సారీ వీళ్ళెవరికీ తెలియదు మా ప్రేమ విషయం. నీకెలా తెలిసింది? అను కిషోర్ని పక్కకి తీసుకెళ్తుంది. అనుకి కేక్ ఇద్దామని నిత్య అక్కడికి వెళ్తే తనతో పాటు కార్తీక్, శాంతి కూడా వెళ్తారు. అను, ఇప్పుడు మీకు ఆ విషయం అంత అవసరమారా? కిషోర్, ప్లీజ్ అను చెప్పు. అను, ఇప్పుడు అది చెప్పాలి అంటే మీ ఇద్దరి ఫస్ట్ మీట్ నుంచి నిన్న రాత్రి నువ్వు నిత్య ఇంటిపైన తనకి పెట్టిన ముద్దుల కౌంట్ వరకు చెప్పాలి. చెప్పమంటావా? కిషోర్, శాంతి, కార్తీక్ షాక్ అవుతారు. నిత్య సిగ్గుతో తల పక్కకు తిప్పుకొని నిలబడుతుంది. కిషోర్, వద్దు అను, వద్దు, నువ్వేం చెప్పొద్దు. నీ మనసులోనే దాచుకో. మనసులో నువ్వు చేసిన దానికి మాత్రం థ్యాంక్ యూ అను. ఒక్క మాట చెప్పి ఊరుకోలేను అను. కార్తీక్ ఆశ్చర్యంగా, శాంతి, నాకు మళ్ళీ పాత అను కనిపిస్తుంది. మరి నీకు? శాంతి, నీకు పాత అను కనిపిస్తుందేమో, నాకు మాత్రం ఫైర్ బ్రాండ్ అను కనిపిస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకొని హైఫై ఇచ్చుకుంటారు అనులో మార్పు సాధించినందుకు. పార్టీ అయిపోయిన తర్వాత కిషోర్, నిత్య కలిసి నిత్య ఇంటికి వెళ్తారు. అను, కార్తీక్ రోజులాగే గుడికి వెళ్తారు. అను మొహంలో కాంతి, పెదవులపైన చిరునవ్వు చూసి శాస్త్రి గారు కూడా సంతోషిస్తారు. కిషోర్ తన ఫ్లాట్కి వచ్చే టైంకి బాగా లేట్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూసేసరికి కార్తీక్ లగేజ్ ప్యాక్ చేసి ఉండడంతో షాక్ అవుతాడు కిషోర్. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.